అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే డిజైనర్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఈ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపు స్టిచ్ చేసుకోవడానికి 1.5 మీటర్ డిజైనర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. అలాగే లైనింగ్ కూడా పాలిస్టర్ లైనింగ్ 1.5 మీటర్ తీసుకున్నాను. మొదటగా మనం క్లాత్ని 4 ఫోల్డ్స్గా వేసుకోవాలండి. ఎటువంటి ఫ్రిల్స్ లేకుండా క్లాత్ని ఇలా నీట్గా సర్దుకోండి. టాప్ లెంత్ మెజర్ చేసుకున్నామండి. ఈ టాప్ కోసం నేను 24 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. సో 25 ఇంచెస్ సీమింగ్ అలవెన్సెస్ అన్నీ కలిపి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా 25 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. బోట్ నెక్ స్టిచ్ చేస్తున్నాను ఈ డ్రెస్కి. సో బోట్ నెక్ షోల్డర్ లెంత్ మెజర్ చేసుకుంటున్నానండి. షోల్డర్ లెంత్ 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. బోట్ నెక్ స్టిచ్ చేసుకునేప్పుడు షోల్డర్ లెంత్ ఎంతైతే వస్తుందో ఆర్మ్ హోల్ లెంత్ కూడా అంతే తీసుకుంటాము. ఆర్మ్ హోల్ కార్నర్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ విడుతు 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే నెక్ డీప్ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఈ నెక్ డీప్ను విడ్త్ని రెండింటిని ఇలా ఒక బాక్స్ లాగా కలిపి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము బోట్ నెక్ క్రాస్గా అండి చూడండి, బాగా క్రాస్గా ఇలా పైవైపుకి వెళ్ళేలాగా నీట్గా డ్రా చేసుకోండి. షోల్డర్ డౌన్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని నెక్ వైపు నుంచి షోల్డర్ డౌన్ వైపుకి క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. డ్రెస్కి చెస్ట్ లూజ్ మెజర్ చేసుకుందామండి. చెస్ట్ లూజు 36 ఇంచెస్ అంటే 36/4 9 ఇంచెస్. 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ సీమింగ్ అలవెన్సెస్ దగ్గర కోసం వదులుకోవాలండి. షోల్డర్ వైపు నుంచి 7 ఇంచెస్ దగ్గర చెస్ట్ లూజు, 15 ఇంచెస్ దగ్గర వెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇందాక చెస్ట్ లూజ్ మెజర్ చేసుకున్నాం కదా, అలాగే వెస్ట్ లూజు 32 ఇంచెస్ అంటే 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర డ్రా చేసుకున్నాం. చెస్ట్ లూజ్ నుంచి వెస్ట్ లూజ్ వరకు ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. కింది వైపు ఇలా చిన్నగా యాపిల్ కట్ లాగా షేప్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక మెజర్స్ అన్ని డ్రా చేసుకున్నాం కదా, నీట్గా కటింగ్ చేసుకోవాలి. చాలా ఈజీగా డిజైనర్ టాప్ మనం ఇంట్లోనే రెడీమేడ్ షాప్స్లో లాగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. బేసిక్స్ ఒకటి తెలిస్తే చాలు. నెక్ కూడా నీట్గా కట్ చేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా బోట్ నెక్కే వస్తుంది. అలాగే షోల్డర్ వైపు డౌన్ కూడా తీసేసుకోండి, ఒకేసారి సరిపోతుంది. నెక్స్ట్ డ్రెస్కి లైనింగ్ కూడా కట్ చేసుకుందామండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా లైనింగ్ మీద స్ప్రెడ్ చేసి నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు టాప్ మెయిన్ పార్ట్ మొత్తం కట్ చేసుకున్నామండి లైనింగ్తో సహా.
నెక్స్ట్ హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాం. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేస్తామండి. సో హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న క్లాత్ని ఇలా తీసుకొని డబుల్ ఫోల్డ్ వేసేసుకోండి. షార్ట్ హ్యాండ్ స్టిచ్ చేస్తున్నాను ఈ డ్రెస్కి. సో హ్యాండ్స్ లెంత్ 5.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. పైవైపు నుంచి ఇలా డౌన్కి నీట్గా హ్యాండ్ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. సో 2 హ్యాండ్స్ కూడా కటింగ్ ఇలా వస్తుంది. టాప్ మొత్తం పూర్తయిపోయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్ని తీసుకుందామండి. ఈ క్లాత్ని 5 ఇంచెస్ విడ్త్ తీసుకోండి. ఈ 5 ఇంచెస్ విడ్త్తో పొడవుగా కట్ చేసుకోవాలి. క్లాత్ అప్ అండ్ డౌన్ లేకుండా మనం కట్ చేసుకున్న మొత్తం క్లాత్ అంతా ఒకే పొడవు వెడల్పు వచ్చేలాగా నీట్గా కట్ చేసుకోండి, క్రాసెస్ ఏం లేకుండా. మనం ఇందాక కట్ చేసుకున్న క్లాత్ని టాపుకి చివరి వైపు ఇలా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రిల్స్ కూడా పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టకూడదండి. మనం లోపల లైనింగ్ తీసుకున్నాం కదా, సో ఈ లైనింగ్కి ఇలా ఫ్రిల్స్ సెట్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేయాలనుకున్న డిజైనర్ టాపు కటింగ్ పూర్తిగా చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ టాపు ఎలా స్టిచ్ చేయాలనో చూద్దాము. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేద్దామండి. సో దీనికోసం లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా రైట్ సైడ్ లోపలికి రాంగ్ సైడ్ పైకి పెట్టుకొని పిన్నులు సెట్ చేసుకోండి. ఫస్ట్ నెక్ స్టిచ్ చేసుకోవాలి. సో నెక్ వెంబడి నేను స్టిచ్ చేశానండి. ఇప్పుడు ఎక్స్ట్రా నెక్ క్లాత్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోండి. ఈ నెక్ వైపున చిన్న కట్ మార్క్స్ పెట్టుకోండి. నెక్ తిరగవేసినప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేయండి. సో నెక్ టర్న్ తీసేసుకున్నాం కదా, మళ్ళీ పైన ఈ నెక్ వెంబడి పైవైపుని కూడా ఒక స్టిచ్ వేసుకోండి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ పూర్తిగా కలిపేసి మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ స్టిచ్ చేసుకున్నాము, అలాగే లైనింగ్ కూడా అటాచ్ చేసి స్టిచ్ చేశాను. బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్నామండి. ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు మనము రెండు పీస్ని ఇలా ఆపోజిట్గా వేసుకోండి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ లోపలికి రాంగ్ సైడ్ పైకి వచ్చేలాగా పెట్టేసుకొని షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. సో షోల్డర్స్ కుట్టేసుకున్నాను కదా. సో నెక్స్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా హ్యాండ్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. టూ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేశాను. నెక్స్ట్ సైడ్ జాయింట్ చేసుకోవాలి. మనం హ్యాండ్ వైపు నుంచి మెజర్మెంట్స్ తీసుకొని అటువైపుగా ఇటువైపుగా సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. మనం టాప్ని ఈ విధంగా రివర్స్గా వేసుకొని అటువైపు ఇటువైపు సైడ్ జాయింట్స్ అటాచ్ చేసుకోవాలి. డ్రెస్కి అటువైపు ఇటువైపు సైడ్ జాయింట్ కూడా చేసేసుకున్నాను. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇందాక మనం ఫ్రిల్ అయితే జాయింట్ చేసుకోవాలని క్లాత్ పొడవుగా కట్ చేసి తీసుకున్నాం కదండి. సో ఆ క్లాత్ని లోపల లైనింగ్కి ఫ్రిల్ పెడుతూ స్టిచ్ చేయండి. మళ్ళీ గుర్తుంచుకోండి,
మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫ్రిల్ పెట్టకండి, లైనింగ్కు మాత్రమే ఫ్రిల్. మన దగ్గర క్లాత్ ఎంత ఉంటే అంత క్లాత్ని బట్టి ఫ్రిల్స్ దగ్గర దూరమా అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ లైనింగ్కి అటాచ్ చేసి స్టిచ్ చేసేసాను. చూసారా ఎంత క్యూట్గా ఉందో. నెక్స్ట్ మనం పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే కింద ఫ్రిల్స్, హ్యాండ్స్ మొత్తం పికో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్, క్రింద ఫ్రిల్, మెయిన్ ఫ్యాబ్రిక్ పికో స్టిచ్ చేసేసానండి. చూసారా చాలా ఈజీగా కేవలం 10-15 నిమిషాల్లోనే డిజైనర్ టాపు స్టిచ్ చేసుకోవచ్చండి. మనము ఇలాంటి టాప్స్ని మనం బయట మాల్స్లో కొనాలంటే 700-800 ఈజీగా పెట్టాల్సిందే. సో ఇదే టాప్ని మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకున్నామంటే మినిమం 200-300లోనే మనం ఈ డిజైనర్ టాప్ని రెడీ చేసుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.